ఆశ్రయదుర్గము అందరి దైవము ఆద్యంతము లేని దైవ స్వరూపము ఆశ్రయదుర్గము అందరి దైవము ఆద్యంతము లేని దైవ స్వరూపము ఆశ్రయదుర్గము అందరి దైవము ఆశ్రయదుర్గము అందరి దైవము. పాటలు కానీ అంకుల్ చేసిన పరిచర్య ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాప్టిస్ట్ చర్చెస్ is tremendous, and that will be written in the golden letters and the history of Baptist churches. He is like an athlete to me, always pushing forward and trying to do his best for Jesus. And I believe that Uncle has won the prize. He's wearing the crown of glory. What I love about Tathya is that he really lived up to the name of Joseph. And truth be told, I don't even know if I would be a Christian today if Tathya hadn't been so influential. He was a chosen vessel of the Lord. God blessed him and used him mightily in his vineyard. He was a theologian. He was a writer, wrote many books. He was a historian, wrote about the Baptist movement in India. He also held very important posts, one of them being principal of Andhra Christian Theological College in Hyderabad. Tathya was a very good man. He was a very loving person. చాలా ప్రేమించేవాడు నన్ను. I'd say I was lucky. పెద్ద మామ ఫ్యామిలీ దగ్గర నుంచి మమ్మీ వరకు ఉన్న గ్రాండ్ చిల్డ్రన్ అందరిలో నేనే మోస్ట్ టైం స్పెండ్ చేశాను వాళ్ళతోటి. We are grateful for both Tatya's and Nanama's presence in our lives, and we're sure that our children and their children will also be impacted by their presence. My family and I would like to extend our deepest condolences to Mamaya and the extended family for your loss. I had the pleasure of meeting Tathya during my time in India, and we were so thankful for his presence at our engagement and our wedding. నేను రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ గారి పెద్ద కుమారుణ్ణి. నాన్న మరి ఎంతో శ్రమపడి కష్టపడి చదివి మరి 10 పేపర్స్ ఎట్ ఎ టైం పాస్ కావడం జరిగింది. నాన్నని ఆ సెమినరీలో ఫ్యాకల్టీగా తీసుకోవటం జరిగింది. మరి అది చరిత్రే. గొప్ప లక్షణం ఏంటంటే ఆయన సాధించింది, ఆయన పొందినది ఎంత శ్రమపడైతే ఏ ఫీల్డ్లో అయినా కానీ పొందాడో దాన్ని హీ డజంట్ కీప్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ షేర్స్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు ఆర్ విజయపాల్. నేను రెవరెండ్ డాక్టర్ రావెల్ జోసెఫ్ గారి రెండవ కుమారుణ్ణి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సూపరింటెండెంట్గా చేస్తూ రిటైర్డ్ అయ్యాను. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూనూ దానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలను చదువుతూ క్రొత్త వ్యాసాలని, పుస్తకాలని, కవితల్ని వ్రాస్తూ ఉండేవాడు. దేవుడిని ఘనపరిచాడు. ఆయన ద్వారా, ఆయన జీవితం ద్వారా దేవుడు ఆయన బిడ్డలమైన మమ్మల్ని అందరినీ చక్కగా ఆశీర్వదించి సమాజంలో ఒక గౌరవమైన జీవితాన్ని జీవించడానికి మాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి నామాన స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని సేవలో నమ్మకంగా ఉన్నాడు. చివరి దినాల్లో ఒక చిన్న కారులో తన కంప్యూటరు, తన రచనలు పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి సంఘ కాపరులను ప్రోత్సహిస్తూ దేవుని సేవను కొనసాగించేవాడు. He was a man of vision, a Baptist stalwart, and a spiritual giant. I heard that he was a really great man. He was a pastor, and he built churches, and he wrote a lot of books. We are so blessed to be in Tatya's legacy and being his grandchildren. Thanks to his prayers and blessings, we are able to be in America and live our life happily here.